లోడ్ వచ్చింది సరే, రైతులందరికీ యూరియా అందిందా? అలా అందితే అది చంద్రబాబు సర్కార్ ఎందుకు అవుద్ది? ఇదిగో వచ్చింది, అదిగో వచ్చింది అంటూనే అయిపోయిందంటూ ప్రకటనలు చేస్తున్నారు. పైగా ఒక ఆధార్ కార్డుకు లింక్ పెట్టారు, వేలి ముద్రలు తీసుకుంటున్నారు, వేరే ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని మెలికలు పెడుతున్నారు. యూరియా బస్తాకు బదులు నానో యూరియా కొనాలని ఒత్తిడి తెస్తున్నారు. అదేంటో ఇలాంటివన్నీ చంద్రబాబు హయాంలోనే జరుగుతాయి. ఒక్క ముక్కలు చెప్పాలంటే చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతుల నోట్లో మట్టి కొడతారు. ఈసారి వెరైటీగా రైతుల నోట్లో యూరియా కొడుతున్నారు, అంతే తేడా. నెల రోజుల ఎదురుచూపులకు ఫలితంగా డిపోకు యూరియా లోడుతో లారీ వచ్చింది. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో డిపో వద్దకు చేరుకున్నారు. రైతులంతా ఒక్కసారిగా అక్కడకు చేరుకోవడంతో చిన్నపాటి తొక్కిసలాట కూడా జరిగింది. డీసీఎంఎస్ డిపోకు 18 టన్నుల యూరియా వచ్చింది. అయినప్పటికీ రైతుల పంటలకు అవసరమైనంత యూరియా ఇవ్వకుండా అధికారులు మోకాలడ్డారు. యూరియా కోసం డిపో వద్ద బారులు తీరిన రైతులకు కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని అక్కడి వారు మెలిక పెట్టడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. యూరియా కట్ట 267 రూపాయలు కాగా కాంప్లెక్స్ ఎరువుల కట్ట 1850 రూపాయలు. అంటే ఒక యూరియా బస్తా కోసం దానికి 8 రెట్లు ఖర్చు పెట్టి ఒక కాంప్లెక్స్ ఎరువుల బస్తా కొనాలన్నమాట. అది కూడా ఒకటి కాదు, 2 కాంప్లెక్స్ ఎరువుల బస్తాలు కొంటేనే ఒక యూరియా బస్తా. అసలు అందుతలేదు కదా సార్, మనం వారం రోజులు వచ్చి తిరిగి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఏరే పని మీద వస్తే ఇగో మా పిల్లాడు ఫోన్ చేస్తా, ఇగో పిల్లాడు దానికి మళ్ళీ మా ఆయన నేను మా పిల్లాడు ముగ్గురు వచ్చాం, అంతా ఇక్కడే ఉన్నాము సార్. ఉందంటున్నారు, వచ్చేటప్పటికి అయిపోయింది అన్నారు. మునుకోసారి 2 లారీలు లోడ్ వచ్చింది, అయిపోయిందంటే మేము వెళ్ళిపోయాం. మరి లేదు కదా సార్, అందుకనే మరి మా ఆడవాళ్ళు కూడా రావాల్సి వస్తుంది. మేము 10 రోజులు పడి తిరుగుతున్నాం సార్. లేదు వచ్చాం, అయిపోయింది లోడు, మళ్ళీ 12 రోజులు రండి అన్నారు. మేము వచ్చేటప్పటికి లోడ్ అయిపోయింది అన్నారు. యూరియా వచ్చిందని తెలిసి దానికి మాత్రమే సరిపడా డబ్బుతో వచ్చిన రైతులు బిక్కమొహం పెట్టారు. కళ్ల ముందే యూరియా బస్తా కనిపిస్తున్నా కొనుక్కోలేని దుస్థితిలో పడిపోయారు. యూరియా కోసం ఇంటిల్లిపాది మహిళలతో సహా డిపోల వద్ద నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కూటమి అసమర్థ పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? బయటకు పంపిస్తున్నారండి, ఇంకేం చెప్పండి. నుంచుని లైన్ లో నుంచున్నాం, మళ్ళీ వానికి వెళ్తే బయటకు అన్నారు. ఎక్కడ ఎత్తున్నారని పొద్దునానికి వచ్చాం. ఈ రేఖ అట్లా ఏమీ లేవు, 6 రోజులు మట్టి తిరుగుతున్నాం. బయటకు నడవండి అంటున్నారు, ఆడవాళ్ళకి అన్నారు రాసి పంపించాలి కదండి. 10 ఎకరాలు చేస్తున్నాం, ఇప్పుడు తోలుకోవటం కూడా లేదు కౌలు రైతే. యూరియా కోసం స్వయంగా వచ్చిన రైతులకు యూరియా ఇవ్వని అధికారులు సిఫార్సులతో వచ్చిన వాళ్లకు మాత్రం ఎన్ని కావాలంటే అన్నిచ్చి పంపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రైతులకు ఇవ్వకుండా ఎవరికో ఇస్తున్నారని, తమకు ముందుగా ఇచ్చిన తరువాతే స్థానికేతరులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నానో యూరియాను తమకు అంటగట్టేందుకు అధికారులు ఉత్సాహం చూపిస్తున్నారని, తమకు సాధారణ యూరియానే కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుల్ని సముదాయించి యూరియా ఇచ్చి పంపించాల్సిన అధికారులు క్యూలో నిల్చోవడం లేదని పోలీసులకు ఫోన్ చేయడానికి సిద్ధమయ్యారు. పోలీసులు ఫోన్ చేస్తున్నారు, స్టాక్ ఉంది, స్టాక్ ఇవాళే వచ్చింది. 1 బస్తా 2 బస్తాలకు మించి ఇవ్వట్లేదు, ప్రతి ఒక్కరికి వస్తాయి. కాకపోతే గ్యాప్ వచ్చింది కదా, 20 రోజుల నుంచి రాలేదు కదా ఫెడరేషన్ కి స్టాక్. అందుకని ఒకసారిగా అందరూ ఎక్కువ మంది వచ్చారు. అయితే లైన్లు వీళ్ళు మేము ఎంత చెప్తున్నా సరే అందరికీ వస్తాయండి, స్టాక్ ఉంది, 18 టన్నులు వచ్చింది, కంగారు పడకండి అన్నా వింటలేదని పోలీసు వాళ్ళ హెల్ప్ తీసుకుని లైన్ లో పెడదామని చేస్తారు. యూరియా రైతులకే ఇస్తున్నామని పక్కదారి పట్టడం లేదని అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారి జీవన సంధ్య. రైతులకు 1 లేదా 2 బస్తాలు మాత్రమే ఇస్తామని, కావాలంటే రికార్డులు చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఎవరికి వెళ్ళట్లేదండి, కావాలంటే బిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఎవరికి వెళ్ళట్లేదు, ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. IFMS లో ఇక్కడ బిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. గతేడాది సుమారు 35 నుంచి 38 బస్తాల దిగుబడి వచ్చిందని, యూరియా లేని కారణంగా ఈ ఏడాది 10 బస్తాల దిగుబడి తగ్గిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు.